పెరుగుట విరుగుట కొరకే అన్న విధంగా యుగాంతం గురించి ఇప్పటికే ప్రపంచమంతటా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ యుగాంతంతో సమస్త సృష్టి అంతమైపోతుందని హిందూ పురాణాలు గ్రంథాలే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రంథాలలో కలియుగాంతం గురించి, దానికి ముందు జరిగే ఎన్నో పరిణామాల గురించి చెప్పబడింది. మరి కలియుగం అంతమవుతుందా? ఈ సృష్టి నశిస్తుందా? అంటే ప్రతి యుగం ప్రారంభమవుతుంది, తిరిగి అంతమవుతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అన్నీ ఆరంభమై అంతమైపోయాయి. ప్రతి యుగంలో కాలాన్ని బట్టి ధర్మం మారుతూ వచ్చింది. కృతయుగంలో 4 పాదాల మీద నడిచిన ధర్మం త్రేతాయుగంలో 3 పాదాల మీద నడిచింది. అదే ద్వాపర యుగంలో 2 పాదాల మీద నడిచింది. ఇప్పుడు కలియుగంలో 1 పాదం మీద కుంటుతూ నడుస్తోంది. కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలైతే అందులో దాదాపు 5,000 సంవత్సరాలు గడిచాయి. ఈ సుశాల ప్రపంచాన్ని ఎంతో జాగ్రత్తగా చూడగలిగితే కలియుగం అంతం అవుతుందనేందుకు కొన్ని హింట్స్ కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి అద్భుతమైన హింట్ మనం చూడాలంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోత్లే గ్రామానికి వెళ్లాల్సిందే. అక్కడ కొండపై ఉన్న హరిశ్చంద్రగఢ్ కోటలోని హరిశ్చంద్ర దేవాలయంలో కుడివైపు గల పెద్ద గృహలో 5 అడుగుల కేదారేశ్వర శివలింగం భక్తి ప్రవక్తకంగా కనులకు నిండుగా దర్శనమిస్తుంది. ఈ శివలింగం చుట్టూ నడుము లోతులో అతి చల్లని నీరు ఉంటుంది. అందువలన శివలింగం దగ్గరకు చేరుకోవటం చాలా కష్టం. ఈ శివలింగం పైన పెద్ద రాతి బండ ఉంది. అది పడిపోకుండా చుట్టూ 4 రాతి స్తంభాలు ఉన్నాయి. అయితే ఆశ్చర్యం కలిగించే విధంగా పైన ఉన్న రాతి బండకు మోపుగా చుట్టూ ఉండవలసిన 4 స్తంభాలలో 3 స్తంభాలు కూలి పడిపోయి ఆపుదల మొత్తం 1 స్తంభం మీద మాత్రమే ఆధారపడి నిలిచినట్లుగా కనిపిస్తుంది. ఈ 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతిబింబంగా ఉన్నాయి. ఈ విరిగిపోయిన 3 స్తంభాలు గడిచిన కృత, త్రేత, ద్వాపర యుగాలుగాను, మిగిలిన 1 స్తంభం కలియుగానికి ప్రతీకంగా ఉన్నాయన్నది అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడో వింత ఏమిటంటే ఆ గుడిలోకి నీరు వర్షాకాలంలో ఏమాత్రం ప్రవేశించదు. పైగా అక్కడ 1 చుక్క నీరు కూడా కనిపించకుండా పోతుంది. కానీ ఎండాకాలంలో బయట ఎంత ఎండగా ఉన్నా ఆ శివలింగం చుట్టూ నీరు వచ్చి చేరుతుంది. ఆ నీరు మంచు కన్నా చల్లగా ఉంటుంది. ఈ ఆలయంలోకి చుట్టూ ఉన్న గోడలలో నుండి ప్రతిరోజు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ దేవాలయాన్ని అన్ని ఋతువులలో వెళ్ళి చూడలేం. ఎందుకంటే భారీ నీటి ప్రవాహం ఈ దేవాలయ మార్గం గుండానే ప్రవహిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా ఈ దివ్యక్షేత్ర దర్శనం జరగాలంటే ఆ ఈశ్వరుని కృపా కటాక్షాలు తప్పక ఉండాలి. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. మరి అలాంటిది యుగాంతంతో ముడిపడి ఉన్న ఆ 1 స్తంభం కూలిపోయిన క్షణాన సముద్రంలో తరంగాలు ఉప్పెనలా ఉవ్వెత్తున లేస్తాయి. గాలి జుంఝామారుతమవుతుంది. కారు చీకట్లు కమ్ముకుంటాయి. సూర్యుడు నల్లబడతాడు. నక్షత్రాలు కాంతిహీనమవుతాయి. విరుచుకు పడుతున్న ప్రళయ శబ్దాలు, కెరటాల చప్పుళ్ళు తప్ప ఇంకేమీ వినపడదు. రాజులు, రాజ్యాలు, గొప్పవాళ్ళు, బీదవాళ్ళు అందరూ కాలగర్భంలో కలిసిపోతారు. కాల ప్రవాహం అలా సాగిపోతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. ఓ పరమేశ్వర, ఈసారి మళ్ళీ సృష్టి అంటూ చేస్తే ఆ కొత్త ప్రపంచంలో మనిషి నిజమైన మనిషిలా బ్రతకాలి. మానసికంగా, సాంఘికంగా, నైతికంగా చావకూడదు. అలాంటి ప్రపంచాన్నే గాని నువ్వు మళ్ళీ సృష్టిస్తే అందులో రాయిగానో 1 పిచ్చి మొక్కగానో మళ్ళీ పుట్టడాన్ని నేను కోరుకుంటాను. అలా పుట్టడం కోసం నేను సైతం ఈ ప్రళయాన్ని ఆహ్వానిస్తాను. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.